నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పనుల కొరకు సీఎం కేసీఆర్ 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే తీగల గణేష్ గుప్తా తెలిపారు. తాము చిత్తశుద్ధితో ప్రతి డివిజన్లో ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్యూబీ రైల్వే కమాన్ వద్ద బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన ఆయన సాధ్యమైనంత త్వరలో నగరం రోడ్లు మొత్తం మరమ్మతులు చేస్తామని ఎమ్మెల్యే గణేష్ తెలిపారు. నిజామాబాద్ నగరంలో కొత్తగా ఏర్పడినటువంటి రైల్ అండర్ బ్రిడ్జ్ అయ్యప్ప గుడి దగ్గర ఏదైతే కొత్త రైల్వే బ్రిడ్జ్ అయిందో మన నిర్మాణం మొదలైనప్పటి నుంచి బ్యాంక్ కాలనీ ఏదైతే దారి ఉందో అది ఇబ్బందిగా మారి అది కన్స్ట్రక్షన్ అయ్యే వరకు మరి ఆ దారి మూతబడినటువంటి పరిస్థితి. దాన్ని పునరుద్ధరించడం కోసం 95 లక్షల రూపాయల నిధులతో బీటీ రోడ్ శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ కూడా చేసినాం. ఈ భూమితో ఈ భూమి పూజతో జరిగేటటువంటి రోడ్డు పనులు పూర్తిగా ఆర్యూబీకి సంబంధించినటువంటి పనులు కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే ఒక రైల్ అండర్ బ్రిడ్జ్ కాకుండా దాంతోపాటు డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ 2 పాత రైల్వే బ్రిడ్జ్ ఏదైతుందో ఇంతకుముందు మీ అందరూ నిజామాబాద్ నగరంలో కొత్తగా ఏర్పడినటువంటి రైల్ అండర్ బ్రిడ్జ్ అయ్యప్ప గుడి